హాయ్ హలో ఇంతకు ముందు పెట్టిన వ్లాగ్ కంటిన్యూషన్ అండి ఇది. సో మాకు వారణాసిలో 3 డేస్ స్టే చేసే ప్లాన్ అయితే ఉన్నింది. సో ఇదైతే సెకండ్ డే అండ్ కంప్లీట్ డే మొత్తం ఏం చూపించలేదు. అసలు ఎక్కడికి వెళ్ళినాం, ఏం చేసినాం, మళ్ళీ బెంగళూరుకి ఎట్లా రీచ్ అయినాం అనేది ఈ వ్లాగ్లో చూపించిన. ఓ మార్నింగే మేమైతే టెంపుల్కి బయలుదేరినాం. గైస్ నేనైతే ఈ వ్లాగ్లో నేను ఎక్స్పీరియన్స్ చేసిందే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. టు బి ఆనెస్ట్ ఇక్కడ స్ట్రీట్స్ అంతా కూడా మెస్సీ ఉంటాయి, అంటే ఇట్లా చిన్నగానే ఉంటాయి. ఇప్పుడు ఒక మంచి ఎక్స్పీరియన్స్ లాగానే ఫీల్ అయ్యింది మాకైతే. ఫుడ్ అయితే అనుకున్నంత క్లీన్గా హైజీన్గా కూడా ఏం ఉండదు. బట్ ఈ ప్లేస్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఇట్స్ ఎ సిటీ ఆఫ్ ఎమోషన్స్. అండ్ ఇక్కడ అట్మాస్ఫియర్ మొత్తం కూడా హర్ హర్ మహాదేవ్ అనే ఒక మంత్రంని చాంట్ చేస్తూనే ఉంటారు. ప్రతి ఒక్కరి దగ్గర మీరు అది వింటారు 99%. అండ్ ఫస్ట్ అయితే కాశీ విశ్వనాథ్ టెంపుల్కి పోయి దర్శనం చేసుకుని ఇంకా అట్లనే ఒక్కొక్క టెంపుల్కి అయితే వెళ్తూ వచ్చినాం. అండ్ నేను మా అన్న అయితే అసలు తిరుగుతూనే ఉన్నాం ఆ 3 డేస్ మొత్తం కూడా. అందుకే నేను అన్నాను ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది అని. అండ్ మేము ఎక్కడ పోయినా కూడా, అంటే ఏ సందులో నుంచి ఏ సందులోకి పోయినా కూడా ఒక ఘాట్ అనేది పక్కా వస్తుంది. అది ఏ ఘాట్ అని మాకు తెలీదు, అక్కడికి పోయిన తర్వాతే మాకు తెలుస్తుంది. సో అట్లా జస్ట్ ఎక్స్ప్లోర్ చేసినాం అనమాట. ఇప్పుడు నాకు తెలిసి ఇది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, దీన్ని అంటే ఇట్లానే స్ట్రైట్ వెళ్తే ఇంకా కిందకి దిగితే 2 ఘాట్స్ ఉన్నాయి. ఒకటి మణికర్ణిక, ఇంకా దశస్వమేధ ఘాట్, హరిశ్చంద్ర ఘాట్, ఇంకా లలిత ఘాట్, ఇట్లానే సిండియా ఘాట్, ఇట్లా చాలా ఘాట్స్ ఉన్నాయి. ఇక్కడ 80 ఘాట్ ఇట్లా చాలా ఉన్నాయి, ఒకదాని తర్వాత ఒకటి ఉంటాయి. మెయిన్ ఏంటంటే మణికర్ణిక ఘాట్ ఇంకా హరిశ్చంద్ర ఘాట్ లో దహన సంస్కారాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఐ మీన్ ఎవ్రీ మినిట్ సెకండ్ మీరు చూస్తూనే ఉంటారు. అసలు ఎప్పుడు మేము వెళ్ళిన 3 డేస్ కూడా, అంటే ఆ ఘాట్ ని విజిట్ చేసినప్పుడు అంతా ఎవరో ఒకరిని అక్కడ కాలుస్తూనే ఉన్నారు, అంటే చనిపోయిన వాళ్ళని అక్కడ కాలుస్తారు అనమాట. అండ్ దీనికి మణికర్ణిక ఘాట్ కి మహాశ్మశానం అని పేరు కూడా ఉంది. అండ్ ఇదైతే నేను కంప్లీట్ గా ఏం చూపించాలని అనుకోలేదు, కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి అండ్ అలాంటివి చూపించడం కరెక్ట్ కాదని కూడా నాకు అనిపించింది. సో అందుకే నేను జస్ట్ ఒక గ్లిమ్స్ లాగా, అంటే మేము వెళ్తూ నా బోట్ లో జస్ట్ అటు అంటే ఘాట్స్ చూద్దామని, సో అప్పుడు జస్ట్ అది క్లిప్ తీసి యాడ్ చేసిన. నెక్స్ట్ అయితే ఘాట్స్ చూద్దామని ఇంకా బోట్ ఎక్కి నేను మా బ్రో పోతా నిన్నాం. అసలు ఇక్కడ అంటే కొన్ని ఘాట్సే మొత్తం ఏం చూడలేదు, లైక్ 80 to 85 ఏమో ఉన్నాయి. బట్ మేమేం మొత్తం చూడడానికి పోలేదు, కొన్నే చూడడానికి వెళ్ళినాము. అండ్ ఇక్కడ మా అన్న అయితే స్నాక్స్ అనమాట, మిక్చర్ ఇట్లాంటివే కొన్ని ఇక్కడ బర్డ్స్ వస్తాయి వాటికి వేయడానికే చేతిలో పట్టుకొని ఉన్నాడు. మన దగ్గరికి బర్డ్స్ రావాలంటే వాటికి ఫుడ్ వేయాలా, అందుకే వాటికే అనమాట ఈ ఫుడ్. ఆ ఫుడ్ వేస్తేనే మన దగ్గరకు వస్తాయి. సో మాకు తెలియదు, అందుకే మేము కొంచెమే తీసుకెళ్ళినాము. ఫస్ట్ మాకు అర్థం కాలేదు, వాళ్ళు తీసుకోండి అంటే తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది. నెక్స్ట్ డే అయితే నేను రాహుల్ గట్టిగా, అంటే బాగా గట్టిగా పెద్ద కవర్కి తీసుకొని పోయినాం, ఆ దగ్గర కొంచెం టైం అయినా స్టే చేయాలని. దీని తర్వాత బోట్ నుంచి ఇంకా అయిపోయింది, జస్ట్ మేము 4 to 5 ఘాట్స్ వరకే చూసినాం. అక్కడి నుంచి ఇంకా మేము బయటకు వెళ్ళిపోదాం అనుకున్నాం, హోటల్కి వెళ్దాము అని ఇంకా ఎటేటో వెళ్తున్నాం. అంటే జస్ట్ ఇంకా ఎటు పోయినా బయటకు వెళ్తాం కదా అని అట్లనే ఈ సందులు ఉంటాయి కదా, చాలా సన్నగా ఉంటాయి గైస్, నిజంగా చాలా బాగుంటది అసలు. సో అనుకోకుండా ఇంకొక ఘాట్ దగ్గరికి అయితే పోయినాం. ఈ ఘాట్ పేరు నాకు అంత గుర్తులేదు, చెప్తున్నా కదా ఎటు పోయినా కూడా ఏదో ఒక ఘాట్ వస్తుంది. అండ్ ఎటు బయటకు వెళ్తామో కూడా తెలియదు, అంత మంచిగా ఉంటది అనమాట ఎక్స్పీరియన్స్ కూడా. గూగుల్ మ్యాప్లో వేస్తే బయటకు వెళ్ళిపోవచ్చు ఈజీగా, బట్ అవేం లేకుండా మనం ఎక్స్పీరియన్స్ చేస్తేనే కదా థ్రిల్ ఉంటుంది. అందుకే మేము అలాంటివి ఏం యూజ్ చేయలేదు, జస్ట్ మేము వెళ్తూనే ఉన్నాం. ఇట్లా అసలు బయటకు పోమో చూద్దాము అని నేను మా అన్న వెళ్తూ ఉన్నాం. సో అట్లా బయటకు వచ్చి ఇంకా లంచ్ చేసి కొంచెం టైం రెస్ట్ తీసుకొని ఇంకా డైరెక్ట్ గంగా హారతి చూద్దామని దశస్వమేధ ఘాట్కి అయితే వెళ్ళిపోయినాం. గైస్ ఇక్కడైతే తెలుసా మేము ఇంత క్రౌడ్ ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. క్రౌడ్ ఉంటుందని తెలుసు, అంటే ఇంతని ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా ఘోరంగా ఉండింది, అసలు కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు. నేనైతే గంగా హారతిని ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో ఎక్కువగా చూసినాను. ఎంత బాగుంటుందంటే, అంటే నేను కాశీకి వెళ్లే ముందు కూడా ఆ రీల్ రీసెంట్ గా చూసినాను. సో ఇదైతే పక్కా ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకున్నాను. సర్లే పోదామని మేము కొంచెం లేట్ గానే పోయినాం, అందుకే అనుకుంటా ఇంత క్రౌడ్. అసలు తెలుసా, అంటే బోట్ వాళ్ళకి మీరు ఒక్కొక్కరికి 100 నుంచి 800 to 1000 వరకు అయితే ఛార్జ్ చేస్తారు. ఎంత చేసినా కూడా దూరంగానే ఉంటారు పూజారులు, హారతి ఇచ్చేది ఎవ్రీథింగ్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో ఇట్లనే ఉంటుంది. బట్ దగ్గర నుంచి చూస్తే మాత్రం ఆ ఎక్స్పీరియన్సే వేరే లెవెల్ తెలుసా, అంత బాగుంటుంది. బట్ లక్కీగా అంటే మేము బోట్లోనే కూర్చున్నాము, బట్ దాని తర్వాత లాస్ట్లో ఇంకా వెళ్ళిపోయేటప్పుడు దగ్గర నుంచి వెళ్ళాము. సో అప్పుడు మంచిగా అనిపించింది, ఓకే అట్లీస్ట్ ఇప్పుడైనా చూసినాం కదా అని. గైస్ వారణాసిలో అయితే గంగా హారతి అనేది వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూమెంట్. అంత బాగుంది తెలుసా అసలు, సీరియస్లీ సౌండ్స్, ఇంకా అందరూ హర్ హర్ మహాదేవ్ అని చాంట్ చేస్తూ అసలు చాలా బాగా అనిపించింది. అది నేను వర్డ్స్ లో నిజంగా చెప్పలేను, నాకు అంత మంచిగా అనిపించింది. ఎక్స్పీరియన్స్ చేస్తేనే అర్థం అవుతుంది. కాశీకి వెళ్తే మాత్రం అసలు ఈ గంగా హారతి అస్సలు మిస్ అవ్వద్దు. మీకు ప్లేస్ దొరకకపోయినా ఇట్లా బోట్స్ లో కూర్చున్నారు కదా, ఇట్లా కూర్చుని అయినా చూసేసి రండి, అంత బాగుంటుంది, అంత మంచిగా ఎక్స్పీరియన్స్ అవుతుంది మీకు కూడా.
అంత మంచిగా అనిపిస్తది కూడా. సో దీని తర్వాత ఇది నెక్స్ట్ డే. ఆ రోజు ఇంకా డే అట్లా కంప్లీట్ అయిపోయింది. సో ఇదైతే నెక్స్ట్ డే మళ్ళీ ఇంకా జస్ట్ అట్లా ఊరికే పోదామని ఇంకా వెళ్తూ నిన్నాము. ఇట్లనే మొత్తం మంచుతో మొత్తం ఐ మీన్ ఆ స్ట్రీట్స్ అంతా కూడా ఇట్లా కవర్ అయిపోయినాయి అనమాట. అండ్ ఈ ఘాట్స్ ఇంకా ఈ రివర్ గంగా నది ఇదంతా కూడా ఇట్లా మంచుతో క్లోజ్ అయిపోయింది. ఇంత చలిలో కూడా డివోటీస్ అయితే అస్సలు తగ్గలేదు. టెంపుల్కి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకుంటూనే ఉన్నారు. సో కాశీలో చనిపోతే ఇంకా కాశీకి వెళ్ళి గంగా నదిలో మునిగితే మోక్షం వస్తుంది అంటారు, పాపాలన్నీ పోతాయి అంటారు. మేబీ పాపాలన్నీ పోతాయేమో, మళ్ళీ ఇంకొక పాపం చేయకపోతే అన్ని పోయినట్టే అని నేను కొంచెం కొన్ని నమ్ముతాను ఇట్లాంటివి. బట్ మోక్షం వస్తుంది అనుకోవడం ఓన్లీ కొంతమందికి, లైక్ ఎవరైతే ధర్మంగా ఉంటారో వాళ్ళకి మాత్రమే మోక్షం వస్తుంది, అందరికీ కాదు. కొంతమంది మేబీ తెలియకపోయిండొచ్చేమో, అంటే వీళ్ళే పోవాలి కాశీకి, వాళ్ళే పోవాలి, ముసలోళ్ళే పోవాలి, లేకపోతే జీవితం అంతా అయిపోయిన వాళ్ళే పోవాలి, ఇది అదే అనుకుంటా అంటారేమో. సో అట్లా ఏం లేదు గైస్, దేవుడు ఎక్కడ ఎప్పుడు ఏం చెప్పలేదు నా దగ్గరికి రావద్దండి, ఈ ఏజ్ వాళ్ళే రావాలి, ఆ ఏజ్ వాళ్ళే రావాలని. దీని తర్వాత అట్లా కొంచెం టైం అయింది, కొంచెం ఎండ వచ్చిన తర్వాత ఒక లస్సీ షాప్ మా అన్న చూసినాడు అనమాట, బాగా ఫేమస్ అంటది. ఇక్కడికి పోదామని డిసైడ్ అయ్యి బాబా లస్సీకి అయితే పోయినాం. ఇక్కడ లస్సీ అయితే చాలా బాగుంటుంది, ఎన్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే, సో ఇక్కడ ఇట్లా వాల్ ఉంది కదా, ఇక్కడ మనం ఫొటోస్ పెట్టచ్చు, మన సైన్ వేయచ్చు, ఏదైనా చేయొచ్చు. మేము ఫొటోస్ ఇట్లా ఏం పెట్టలేదు, జస్ట్ ఊరికే అట్లా నా ఛానల్ నేమ్ లైక్ టానదా వ్లాగ్స్ ఉంది కదా, ఊరికే రాయాలనిపించింది. సో రాసిన, కొంచెం డిఫరెంట్గా ఉంది కదా, అంటే కొంచెం యూనిక్గా ఉంది కదా, అందుకే అట్లా అనిపించింది. యాక్చువల్గా ఆ మార్కర్ రాయలేదు ప్రాపర్గా, బట్ అది రాసే వరకు నేను కూడా వదలలేదు. సో ఇంతలో ఇంకా మేము ఆర్డర్ చేసిన లస్సీ కూడా వచ్చేసింది. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఎవరైనా కాశీకి వెళ్తే ట్రై చేయండి, బాబా లస్సీ చాలా ఫేమస్, నిజంగా చాలా బాగుంది. నేను ఊరికే ఏదో రివ్యూ చేయాలని చెప్పడం లేదు, మాకు అనిపించింది చెప్తున్నాను. నాకు లస్సీ అంత పెద్దగా ఎప్పుడో ఒకసారి ట్రై చేస్తా, బట్ ఎప్పుడు కాదు. బట్ ఓకే. దీని తర్వాత ఇంకా అక్కడ మాట్లాడుతూ ఉన్నాం నేను మా బ్రో, నెక్స్ట్ ప్లాన్ ఏంది అని. సో అప్పుడు నేను అన్నాను గార్డ్స్ దగ్గరికి పోయి బోట్లో పోదాం, ఈసారి బర్డ్స్కి మంచిగా ఎక్కువ స్నాక్స్ తీసుకుపోదాం, అవి మనతోనే ఉంటాయి అని చెప్పినాను. సో అట్లా మేమైతే ఇంకా నెక్స్ట్ ప్లాన్ అక్కడికే ఉన్నింది. సో అట్లా నేను మా అన్న ఇంకా వెళ్దామని డిసైడ్ అయిపోయి డైరెక్ట్ ఇంకా గార్డ్స్ దగ్గరికి వెళ్ళి ఒక బోట్లో అయితే ఇట్లా పోయినాము. ఈసారి అయితే అక్కడ చూడండి, ఆ కవర్ యాక్చువల్గా అయిపోయినాయి. అక్కడ కవర్ కంప్లీట్గా అయితే మేము తీసుకుని వచ్చినాం. సో మొత్తం బర్డ్స్కి వేద్దామని చాలా మంచిగా అనిపించింది, చెప్పినాను కదా, అట్లా బర్డ్స్ వస్తూ బాగా అనిపించింది. అందుకే మళ్ళీ ఈరోజు పోయినాం అనమాట అక్కడికి. సో ఇప్పుడు నేను చెప్పినాను కదా, కాశీకి వెళ్తే ఫస్ట్ కాలభైరవ టెంపుల్, తర్వాత ఇంకా ఒక్కొక్కటి విశ్వనాథ్ టెంపుల్, అన్నపూర్ణమ్మ టెంపుల్, కాశీ విశాలాక్షి, ఇట్లనే ఒకదాని తర్వాత ఒకటి వారాహి అమ్మవారు, అన్నీ చూడండి. తర్వాత ఘాట్స్ అయితే అస్సలు మిస్ అవ్వదు, ఘాట్స్కి రండి. గంగా హారతి కూడా విజిట్ చేయండి. గంగా హారతి అయితే నేను ఇంకా హైలీ రికమెండ్ చేస్తాను, అసలు మిస్ అవ్వద్దు. ఇట్లా బోట్లో కూడా ట్రావెల్ చేయండి, సో దట్ ఈ బర్డ్స్ ఎక్స్పీరియన్స్ కూడా చేయండి. ఇది కూడా మిస్ అవ్వద్దు అనే చెప్తాను నేనైతే. సో ఇక్కడ కొన్ని మెయిన్ ఘాట్స్ ఉన్నాయి, అవి కూడా తప్పకుండా విజిట్ చేయండి ఎవరైనా వారణాసికి వస్తే. అండ్ మణికర్ణిక ఘాట్ అయితే అసలు మిస్ అవ్వద్దు. అండ్ గంగా హారతి కోసం దశస్వమేధ ఘాట్ ఇక్కడే అనమాట ఇస్తారు. అండ్ మణికర్ణిక ఘాట్ మళ్ళీ చెప్తున్నా, పక్కా ఎక్స్పీరియన్స్ చేయండి, వెళ్ళి కొంచెం టైం కూర్చోండి. అంటే చనిపోయిన వాళ్ళని కాలుస్తున్నారు కదా, మనం ఉండకూడదు అని దూరం మాత్రం వచ్చేయద్దు, దానంత ఇది ఉండదు మళ్ళీ. అట్లాంటివి ఏం లేదు గైస్, అంటే మామూలుగా రియల్ లైఫ్లో అదే కదా, ఐ మీన్ నార్మల్గా అట్లనే చేస్తారు కదా, ఎవరో చనిపోతుంటే దూరం ఉండడం అట్లాంటివి ఏం కాదు. అట్లాంటివంతా అసలు నన్ను అడిగితే మనం పెట్టుకున్నవి, అట్లాంటివి ఏం లేదు. సో జస్ట్ ఎక్స్పీరియన్స్ చేయండి. కాశీకి ఎవరైనా వస్తే ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ మంచిగా ఎక్స్పీరియన్స్ చేయడానికి ట్రై చేయండి. అండ్ దీని తర్వాత నెక్స్ట్ డే అయితే మా ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయింది. ఇంకేం చేయాలో మాకు అర్థం కాలే. నెక్స్ట్ డే వరకు మాకు ఫ్లైట్స్ వారణాసి నుంచి ఏవి కదలనివ్వలేదు, అందుకని నెక్స్ట్ డే నైట్ ఉన్నింది వారణాసిలో. అంతవరకు వెయిట్ చేసే ఓపిక మాకు లేకుండే. సో మేము ఆల్టర్నేట్ ఆప్షన్ ఇవ్వండి అని అడిగినాం. అందుకు వాళ్ళు వారణాసి టు లక్నో బై రోడ్ వెళ్తే తర్వాత మీకు అక్కడ నుంచి ఆప్షన్ ఉంది అన్నారు. సో ఇంకా మాకు ఆప్షన్ లేక ఇంకా డైరెక్ట్ లక్నోకి అయితే పోయినాం. సో మధ్యలో లంచ్ చేద్దామని ఇక్కడైతే ఆపినాం ఒక డాబా దగ్గర. సో తెలుసా, మేము లక్నోకి వెళ్ళే మధ్యలో అయోధ్య కూడా వస్తుంది. అంటే అయోధ్య ప్లేస్ రాదు, వయా కూడా ఏం కాదు, లైక్ ఒక ప్లేస్, ఈ ప్లేస్ నుంచినే అనుకుంటా, ఐమ్ నాట్ షూర్. 60 కిలోమీటర్స్ ఉన్నింది గైస్. నాకైతే ఇంకొక 1 వీక్లో రామ్ మందిర్ ప్రాణప్రతిష్ఠ ఉండే కదా, కంప్లీట్ మైండ్లో అదే ఉన్నింది, అరే అసలు ఓపెన్ అయి ఉంటే బాగుండు, అట్లీస్ట్ సైడ్లో అయినా చూసుకోమోయింటాం కదా అనిపించింది. బట్ ఏం చేస్తాం, అన్నీ అనుకున్నావు జరగవు కదా. కానీ లిటరలీ నాకైతే అసలు అయోధ్య అనే నేమ్ చూసిన వెంటనే ఐ వాజ్ లైక్ అబ్బా అనిపించింది. బట్ ఇట్స్ ఓకే, రామ్ మందిర్ వెళ్ళడానికి కూడా టైం వస్తుంది అనుకున్నా. సో అట్లా మేమైతే రోడ్ ట్రిప్
కైండ్ ఆఫ్ అట్లనే అనిపించింది. ఒక 6 hours ఉన్నింది మాకు ఈ జర్నీ, ఈ ట్రావెల్ టైమ్. ఇట్లా ఇంకా లక్నోకి అయితే రీచ్ అయినాం. అండ్ మాకు తెలుసా లక్నోలో కూడా ఫ్లైట్స్ క్యాన్సిల్ అవుతున్నాయి అని టాక్ అయితే వచ్చింది. ఇఫ్ ఇన్ కేస్ క్యాన్సిల్ అయినా ప్రాబ్లం ఏం లేదు, మేము లక్నో ఎక్స్ప్లోర్ చేద్దాం అనేది ఫిక్స్ అయినాం. కానీ క్యాన్సిల్ అవ్వలేదు, డిలే అయింది ఒక 3 hours వరకు. ఇట్లా ఫైనలీ డిలే అయిన ఫ్లైట్ కూడా ఇంకా బెంగళూరు వెళ్ళడానికి రెడీ అయిపోయింది. సో ఇట్లా అయితే మేము బెంగళూరు రీచ్ అయిపోయినాం. ఇదే గైస్ నేను మీతో షేర్ చేస్తున్న వ్లాగ్. ఇట్లా అయితే మా వారణాసి ట్రిప్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. అండ్ ఐ హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. సో ఇంకో షార్ట్ అండ్ స్వీట్ వ్లాగ్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.